ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కామారెడ్డి డివిజన్లోని 10 మండలాల్లో మొత్తం 167 గ్రామాల పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 10 పంచాయతీలకు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 157 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లా బోర్డర్ డివిజన్లో 11 మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. 29 పంచాయతీలకు ఏకగ్రీవం కాగా 155 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎన్నికలు. అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రైట్ సాయిరామ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. నిజామాబాద్ జిల్లాలో బోధన్ డివిజన్ లో పంచాయతీ మొదటి విడత పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి డివిజన్ లో జరుగుతా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్ డివిజన్ లో 157 గ్రామ పంచాయతీలు ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. 10 గ్రామాలు ఇక్కడ ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి. అయితే ఇటు కామారెడ్డి జిల్లాలో కూడా 29 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 157 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మొత్తము ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షలకు పైగా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ ఉదయం నుంచే బారులు తీరినటువంటి పరిస్థితి. ఓటర్లు చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం 7 గంటల నుంచే ఇటు గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇటు బారులు తీరినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కూడా పలు పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇటు అధికారులు కూడా వాళ్ళు సూచనలు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా దానికి సంబంధించి వికలాంగులకు సంబంధించి వీల్ చైర్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే పోలింగ్ కు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకుని వచ్చినటువంటి స్లిప్పులు తీసుకుని వచ్చినప్పుడు ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్ లో ఏ రూమ్ లో తన యొక్క ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా హెల్త్ కు సంబంధించినటువంటి ఆరోగ్య కార్యకర్తలు కూడా ఇక్కడ టాబ్లెట్లు అవన్నీ పట్టుకొని కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు టాబ్లెట్ కూడా తీసుకొచ్చారు. అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి డివిజన్ సంబంధించి ప్రస్తుతం అయితే ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు 19.70% పోలింగ్ శాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్ డివిజన్ లో 19.80% పోలింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దీనికి సంబంధించి లెక్కింపు చేస్తామని చెప్పేసి ఇప్పుడు అధికారులు చెప్తున్న పరిస్థితి. పోలింగ్ స్టేషన్ వద్ద ప్రస్తుతం 163 BNS సెక్షన్ అమలు చేస్తా ఉన్నాం. సెల్ ఫోన్ అనుమతి ఇవ్వడం లేదు. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయిరామ్. థ్యాంక్ యూ రాజేష్.